భక్తి సాధనలు. భక్తి సాధనల్లో శక్తివంతమైనది పూజ. పూజ ద్వారా భక్తిని సాధించవచ్చు, కానీ పూజే భక్తి కాదు. భక్తి అనేది భావం. పూజ లేక అర్చన ఒక భౌతికమైన తంతు. భక్తితో కూడా పూజించవచ్చు, కానీ పూజ చేసినంత మాత్రాన భక్తి ఉన్నట్టు కాదు. ఇద్దరి మధ్య సంభాషణ నడిపి తద్వారా మన పూర్వీకులు మనకి ఎన్నో విషయాలు చెప్పారు. గురువుని శిష్యుడు అడిగినట్టు, నారద మహర్షిని మరెవరో అడిగినట్టు, భీష్ముని దగ్గర అర్జునుడు, రావణుడి దగ్గర లక్ష్మణుడు, అలాగే వ్యాహ్యాడికి వెళుతున్న పార్వతీ పరమేశ్వరులు మాట్లాడుకుంటున్నట్టు చెప్పారు. ఒకసారి పార్వతీ పరమేశ్వరులు భూలోక సంచారం చేస్తున్నారట, గగనతలం నుంచి చూస్తూ. వాళ్ళకి భూలోకం, అందులో మన రాష్ట్రం మీద ఎగురుతూ మన విషయాలే చూడాల్సి వచ్చిందా అని వ్యాఖ్యానించేవారు ఉన్నారు. వారు నిజంగా వెళ్ళారా లేదా అనేది కాదు కదా, అందులో చెప్పిన విషయం ముఖ్యం. సినిమాల్లో సీరియల్స్ అలా అనుకోరు, కథలో మునిగిపోతారు, నిజంగా జరుగుతున్నట్టే భావిస్తారు. కథ ద్వారా వినోదం పంచినట్టుగానే విజ్ఞానాన్ని కూడా పంచితే తీసుకోవచ్చు కదా. అలా భూలోక వ్యవహారం చేస్తున్నప్పుడు వారు అనుకోకుండా శ్రీశైలం మీదుగా వెళ్ళటం జరిగింది. శివరాత్రి దగ్గర పడ్డ సందర్భంగా తండోపతండాలుగా తరలి వస్తున్న జనసమూహాన్ని చూసి పార్వతీదేవి ముందు కొద్దిగా ఆశ్చర్యపోయి ఆ తర్వాత కిన్నురాలై కనిపించిందట శివునికి. ఏమైంది దేవి అని అడిగిన నాథుని ప్రశ్నకు, దేవా, ఇంతమంది భక్తులు తరించి మన దగ్గరికి వస్తే మన కైలాసం సరిపోతుందా మరి అని అడిగిందట ఆమె అమాయకంగా. జవాబుగా పరమేశ్వరుడు నవ్వి, భయపడకు దేవి, వాళ్ళంతా భక్తులు కారులే అని చెప్పారట. దేవాలయాన్ని సందర్శించిన వారిని అక్కడ నియంత్రించే అధికారులు భక్తులారా అని సంబోధించినంత మాత్రాన అందరూ భక్తులని కాదు. భక్తి కలవారే భక్తులు. ఇంట్లో సాంప్రదాయంగా వస్తుంది కాబట్టి పడగొట్టకూడదని మనస్సును నిగ్రహపరుచుకొని ఎంతో పనున్నా మానేసుకొని ఈ పని కాస్త అయిపోయింది అనిపించుకుంటే పోతుంది కదా అనుకొని పెద్దల తృప్తి కోసమో చెయ్యకపోతే ఏం జరుగుతుందో అనే భయం వలనో పూజా విధులను చేసి పడేయటం భక్తి అనిపించుకోదు. ఏమిటి పూజ? ఎలా చేయాలి దాన్ని? ప్రేమించిన వారిని మనస్సులో ఎప్పుడూ ఉంచుకోవడమే పూజ. దానికోసం నిజానికి బయటికి ఏమీ ప్రదర్శించనక్కర్లేదు, కానీ మనస్సులో నిలవటం కోసం ముందు బహిర్పూజ అంటే శరీరంలోని కర్మేంద్రియాలను ఉపయోగించి చేయటం. లోపలికి ఎలా చేయాలో చెప్పడం కష్టం కాబట్టి బయటకు ఎలా చేయాలో చెప్తారు. ఆ బయట చేసిన దాన్ని వీలైతే మనస్సులో మానస పూజగా చేయమన్నారు. పూజ చేసే విధానం అది చేసే సాధకుని స్థాయిని బట్టి ఉంటుంది. పూజ అనేది ఏ స్థాయి వారికైనా సరిపోయే విధంగా తయారు చేయబడింది భక్తి సాధనలో. చిన్నపిల్లలను స్కూల్లో వేసే ముందు వారికి ఏం చెప్తారు? సిలబస్, హోంవర్క్, పరీక్షలు, మార్కులు, పాస్ అవ్వటం, డిగ్రీ తెచ్చుకోవటం, ఉద్యోగానికి వెళ్ళి చదువును అక్కడ అమలుపరచడం, ఇవన్నీ చెప్పగలరా? చెప్తే అర్థమవుతుందా చిన్నారి బుర్రలకి? వారికి అదేమి చెప్పరు. అందుకే బడికి వెళుతున్న పిల్లల్ని చూపిస్తారు. వాళ్ళు వేసుకున్న యూనిఫామ్, షూస్, టై, బెల్ట్ వగైరాలను చూపిస్తారు. స్కూల్లో ఆడుకుంటున్న పిల్లలను, అక్కడున్న ఆట వస్తువులను చూపిస్తారు. అక్కడి టీచర్లు కూడా సరిగ్గా అర్థం చేసుకుంటారు. ఏడ్చినప్పుడల్లా చాక్లెట్ ఇవ్వటం, ఆటలాడించటం, పాటలు పాడించటం, డ్యాన్స్ చేయించటం, చప్పట్లు కొట్టించడం చేస్తారు. ఆధ్యాత్మికం అంటే ఏమిటో తెలియని లౌకికులకు ఆధ్యాత్మికం అలవాటు చేయాలంటే ఏం చేయాలో అదే చేశారు మన పెద్దలు. దేవాలయం అనే పాఠశాలకు తీసుకెడతారు. అక్కడ నర్సరీ నుంచి పీజీ వరకు ఎవరైనా వెళ్ళొచ్చు. నర్సరీ క్లాస్ వారికి మడిగట్టిస్తారు, వారి చేత పాటలు పాడిస్తారు, భజనలు చేయిస్తారు, ప్రసాదం పెడతారు, దేవుడికి చేసిన అలంకరణలు చూపిస్తారు. భగవంతుడు వారి కోరికలను ఈడేరుస్తాడు అని చెప్తారు. ఇక్కడే ఇందులోనే పడి కొట్టుకుంటారు చాలామంది, ముందుకు వెళ్ళరు. ఎన్నాళ్ళు పోయినా నర్సరీ సిలబస్కి అలవాటు పడిపోయి పై స్థాయికి చేరుకోవడానికి మనసు అంగీకరించదు. అవే భజనలు, అవే ఉత్సవాలు, అవే ఊరేగింపులు, అవే ప్రసాదాలు, అవే తెలిసిన విధులు, అలవాటు పడ్డ పరిక్రమ, ఫలితంగా యాంత్రికంగా మారిన తంతులు, అందులోనే తృప్తి ఎప్పుడు. మనిషి తన వేగాన్ని ఆపకుండా పూజను కూడా నిర్వహించాలన్న ఆతృతలో పూజను ఎలా యాంత్రికం చేశాడో చూడండి.
మొక్కుబడిగా వెళ్తారు గుడిబడికి. అన్యమనస్కంతోనే చేస్తారు అక్కడ చేయాల్సిన పరిక్రమలు. ఎవరైనా గంట కొట్టినప్పుడు, లేక పూజారి గారు పెద్దగా చదువుతూ కొబ్బరికాయ కొట్టినప్పుడు, లేక హారతిని దగ్గరికి తెచ్చినప్పుడు స్వప్నలోకంలోంచి గుడిలోకి ఉలిక్కి పడతారు. కోవెలకు వెళ్ళటం ఆ భక్తి అంటే. ఇంట్లో కూడా ప్రైవేట్గా చదువుకోవచ్చు, ఇంట్లో కూడా పూజ చేసుకోవచ్చు. కానీ దానిలో చాలా కష్టాలున్నాయి. ఈ చదివేవన్నీ కంటతా రాకపోయినా కనీసం నోరు తిరగాలి. పుస్తకం చూసి చదవాలన్నా పద్ధతులు తెలియాలి. అవన్నీ నేర్చుకునేదానికన్నా అలా నోరు తిరిగినా, పూజలో చెయ్యి తిరిగినా, పూజారులు పూజ చేస్తున్నప్పుడు అంటే మన బదులు కనీసం వారు చేస్తున్న దాన్ని మానసికంగా అనుసరించాలి. హోంవర్క్ని కొన్నాళ్ళు చేయబట్టుకొని చేయించిన తర్వాత తల్లులు రాస్తున్నది కూడా పట్టించుకోకుండా ఈ లోపల స్కూల్కి తయారవ్వడానికి కావలసిన మిగిలిన పనుల్లో మునిగిపోతారు పిల్లలు. పూజారి మంత్రాలు చదువుతుంటే తమ ఆలోచనలోకి తాము వెళ్తుంటారు. దేవాలయ సందర్శకులు, భక్తులు అనుభూతి కావటం లేదు నాకు. రాను రాను అది ఆ పూజారి పనిలా తయారవుతుంది. నిజంగా పూజారి పనే. ఆయనే పొద్దున్నే వచ్చి ఆ విగ్రహాన్ని చుట్టుపక్కలంతా శుభ్రం చేసి, అభిషేకం చేసి, వస్త్రాలు అవి కట్టి అక్కడంతా అలంకరించి, ఈ భక్తులు అందామా సరే, భక్తులు వచ్చినప్పుడు వారి కోసం సిద్ధంగా ఉంచుతారు ఆ దేవి విగ్రహాన్ని. పూజారులు కూడా అర్థం చేసుకున్నారు పరిస్థితిని, ఆదుకోవడం మొదలుపెట్టని ఆ భక్తి సాధకులను. మీ పేరు, ఇంటి పేరు, గోత్రం చెప్పండి, ఎవరి గురించి పూజ చేయాలో చెప్పండి, తగు రుసుము చెల్లించండి, ఇక మీరు వెనక్కి వెళ్ళి కూర్చోండి. నెక్స్ట్ వెనక్కి వెళ్ళి కూర్చోడానికి కూడా టైం లేదు. ఎన్నో రాజకార్యాలు. మరి నెమ్మదిగా పూజారి గారిని మంచి చేసుకుని బయట పెడతారు తమ అసక్తతని. విశాల హృదయం గల పూజారి గారు ఏమీ అనుకోరు. ఏం పర్వాలేదు, మీ పని చూసుకున్నాండి, నేనున్నాను కదా, శాస్త్రోక్తంగా ఘనంగా జరిపిస్తాను అంటారు ఆయన. ప్రసాదం సమయానికి రండి అని చెప్తారు చివర్లో. బ్రతుకు జీవుడాన్ని గుడిలోంచి బయటపడి తమ లౌకిక కార్యకలాపాలను పూర్తి చేసుకుంటారు. అది ఒక టీవీ సీరియల్ చూడటమే కావచ్చు, దాన్ని తప్పు పెట్టాల్సిన పని లేదు. స్కూల్ ఎగ్గొట్టిన తర్వాత వాళ్ళు ఏం చేస్తే మాత్రం ఏం తేడా వస్తుంది? ఇల్లు కట్టడానికో సినిమా తీయటానికో ముందు బడ్జెట్ వేసుకున్నట్టు ఎంత ఖర్చు పెట్టి పూజ చేయదలుచుకున్నారో తెలిస్తే చాలు, నిర్విఘ్నంగా జరిగిపోతుందంట. ఇప్పుడు ఇంకా సులభం అయిపోయింది. నా బాధ సులభమైందని కాదు, అసలుది లేకుండా పోయినందుకు. ఈ దర్శనం, ఈ ప్రసాదం, ఈ సేవల వలన ఇంటర్నెట్లో స్వామి దర్శనం చేసుకోవచ్చు. క్రెడిట్ కార్డు ద్వారా డబ్బు అందజేస్తే కొరియర్లో ప్రసాదం ఇంటికి వస్తుంది. ఇందులో భక్తి అనేది ఎక్కడైనా ఉందా? లేదు. కాబట్టి అటువంటి కార్యకలాపాల ప్రస్తావన తేవడమే అనవసరం. మనం కేవలం భక్తి గురించి మాత్రమే మాట్లాడుకుంటున్నాం. గుడిలో అంతకంటే ఎక్కువ తరగతులు ఉంటాయి. కనపడని గదులు ఉంటాయి. అందులో పాఠాలు, పరీక్షలు కూడా ఉంటాయి. వాటి సంగతి తర్వాత చూద్దాం. ముందు పూజా విధానాల గురించి తెలుసుకుందాం. అంటే పాఠ్య భాగంలోకి వద్దాం. ప్రపంచంలో ఎన్నో రకాల మనస్తత్వాలు, ఎన్నో రకాల శరీరతత్వాలు, దొరికిన అవకాశంలో సముపార్జించిన జ్ఞానంలో ఎన్నో వ్యత్యాసాలు, వివిధ సాంగత్యాలు, రకరకాల పెంపకాలు, దొరికిన విద్యాబుద్ధులు, ఇంకా నమ్మితే ఎవరికి వారికే ప్రత్యేకమైన కర్మల ఖాతాలు. ఇవన్నీ ప్రతి మనిషిని మిగిలిన వారికంటే భిన్నంగా తీర్చిదిద్దుతున్నాయి. అందువలన అందరూ అన్ని పనులు చేయలేరు, చేయదలుచుకోరు. వారి వారి హద్దుల్లో ప్రతివారు వారు చేయటానికి వృత్తి, వ్యాపారాలని నిర్ణయించుకుంటారు. ఒక వ్యాపార సంస్థ ఉందంటే దానిలో వివిధ స్థాయిల్లో పనిచేసేవారు ఉంటారు. ఎంత పెద్ద స్థానంలో ఉన్నా, ఎంత జీతం తీసుకుంటున్నా, ఎంత తన చదువు తెలివితేటలను ఉపయోగిస్తున్నా ఉద్యోగి మాత్రమే. ప్రతి ఉద్యోగికి 3 విషయాలు ఉన్నాయి ఆలోచించడానికి. 1 తన అవసరం, 2 తాను చేయగలిగే పని, 3 వ్యాపార సంస్థ ఉద్దేశాల దృష్ట్యా తన ఉద్యోగ ధర్మం. ప్రతి ఉద్యోగి తన అవసరార్థం పనిచేస్తాడు. తన కుటుంబాన్ని పోషించుకోవటానికి, తన లక్ష్యాలను నెరవేర్చుకోవటానికి అనుగుణమైన వృత్తి, వ్యాపార ఉద్యోగాల్ని ఎన్నుకుంటాడు. మరొకటి అవకాశం అనేది కూడా ఉందనుకోండి, కానీ అది
తన చేతుల్లో లేదు కాబట్టి అది ప్రణాళికలోకి రాదు. రెండోది తాను చేయగలిగింది, అంటే తన శక్తి సామర్థ్యాల పరిధిలో ఉన్నది. లెక్కలు రానివాడు ఖాతాలు రాయటానికి, మాట్లాడలేనివాడు మార్కెటింగ్కి పనికిరాడు కదా. అలాగే ఊసురోమంటూ ఉన్నవాడు రక్షణ విభాగంలో పనిచేయలేడు. అందువల్ల ప్రతి మనిషి తాను చేయగలిగిన పని మాత్రమే చేపట్టడం జరుగుతుంది. ఇక మూడవదైన సంస్థ ఉద్దేశాలు. అందులో తన పాత్ర. ఏ సంస్థ కోసం పనిచేస్తున్నాడో దాని ముఖ్యోద్దేశాల్లో తన వంతు ధర్మాన్ని తాను ఆచరించడం ఆ ఉద్యోగి చేయాల్సింది. ఉత్పత్తి, నిల్వ, విక్రయం, సేవలంటే సంస్థాగత కార్యకలాపాన్ని దృష్టిలో పెట్టుకొని తనకిచ్చిన బాధ్యతలు నెరవేర్చడం ప్రతి ఉద్యోగి చేయాల్సిన పని. అందువలన వ్యాపార సంస్థల్లో ఎన్నో వేల రకాల పనులు, ఎన్నో లక్షల మంది పనివారు ఉండొచ్చు. ఎవరు ఏం చేసినా చివరకు ఆ పనులన్నీ చేసేది ఆ సంస్థ కోసమే. అయితే తన కోసం కూడా, తన సంసారాన్ని ముందుకు తీసుకెళ్ళటానికి చేసే ప్రతి పని ఆ సంస్థదే. కానీ తనకు అప్పగించినందువలన అది తన పనే. పని చేయటానికి ఇచ్చిన ప్రతి సాధనం కూడా ఆ సంస్థకు చెందిందే. కానీ ఉద్యోగ నిర్వహణలో ఉన్నంతసేపు ఆ పనిముట్టు తనదే. విశ్వంలోని వనరులన్నీ దాన్ని సృజించిన పరమాత్మవే. కానీ జీవితాన్ని సాగించడానికి వాటిలో ఏదైనా వాడుకోవచ్చు. కానీ దాని యజమాని పరమాత్మే. వాడుకోవటం వరకే, వాడుకున్నంత వరకే నాది. నేను చేస్తున్న ప్రతి పని నాదే, కానీ అదంతా విశ్వ ప్రణాళికలో భాగమే. ఒక ఉద్యోగికి కుర్చీ, టేబుల్, కంప్యూటర్, ఫోన్ ఇచ్చుండొచ్చు కంపెనీ. అవన్నీ విధి నిర్వహణ కోసం ఇచ్చినవే. వాడుకునే అధికారం వాటి మీద ఉందే తప్ప యాజమాన్యం లేదు ఆ ఉద్యోగికి. పదవీ విరమణ జరిగిన తర్వాత ఆ వస్తువులు వాడనివ్వరు, ఆ ఆఫీసులో అడుగు పెట్టనివ్వరు. అందుకే దాన్ని దాస్యం అని వ్యవహరించారు రామానుజుల వారు. మనమంతా ఆ పరాత్పరుని దాసులం అని చెప్పారు. ఇదంతా ఎందుకు మాట్లాడుకుంటున్నాం అంటే, ఉద్యోగాల్లో, ఉద్యోగ ధర్మాల్లో ఎన్నో రకాలుగా ఉన్నట్టు మానవుల్లో ఇంకా ఎన్నో భిన్న వ్యక్తిత్వాలు ఉన్నాయి. అటువంటి వాటన్నిటికీ ఏకైక ఆధ్యాత్మిక సాధన ఎలా వీలవుతుంది? అందుకే పూజలో కూడా ఎన్నో రకాల విధానాలు ఉన్నాయి. లక్ష్యం అనేదే లేకుండా తిరగడం, అవగాహన లేక, ఆప్యాయతలు లేక, సంఘీభావం లోపించిన ప్రజానీకాన్ని ఏకత్రాటి మీద నడవటానికి ముందుకొచ్చిన వారిలో రెండు రకాల వారు ఉన్నారు. ఒకరు తమ బలం, బుద్ధిని ఉపయోగించి ప్రజలను తమ ఏలుబడిలోకి తెచ్చినవారు. రెండు, మంచితనంతో అందరినీ దగ్గరికి చేర్చడం కోసం తమ జ్ఞానాన్ని ఉపయోగించి ఉద్బోధలు చేసి మానవులకు లక్ష్యాన్ని కల్పించినవారు. నిరంకుశులైన మంచివారి ఏలుబడిలో ప్రశాంతంగా జీవించారు ప్రజలు. మంచితనంతో పెట్టిన విద్యాబడిలో అర్థం కాని విషయాల వలన మనస్తాపానికి గురైన వారు, వదిలిపెట్టి పారిపోయిన వారు ఉన్నారు. పూర్వకాలంలో ఆధ్యాత్మికం అన్నదే విద్య, మిగతా అంతా అవిద్యే. ఎందుకంటే ఆధ్యాత్మికంలో అంతా ఇవిడుంది కాబట్టి. లౌకికం కూడా అందులోనే ఉంది, కానీ లౌకికంలో ఆధ్యాత్మికం లేదు. అందువలన వేదాలు వచ్చాయి విద్యను గరపటానికి. అటువంటి విద్యలో భారతదేశపు ఆచార్యులంతా రాజు బాధ్యత, పౌరుని బాధ్యతలు, వివాహ వ్యవస్థ, సమాజంలో బాధ్యతలు, పెద్దలేడ బాధ్యతలు, పిల్లలకు సంస్కారాన్ని అందించే బాధ్యత, ఇలా ఎన్నో విషయాలను చెప్పారు. ఒక భగవంతుని పొందే మార్గమే కాకుండా వీటిని కూడా ఆ భగవత్ కైంకర్యంలో తొక్కాల్సిన మార్గాల్లో భాగమేనని గట్టిగా చెప్పారు. అందువలన అప్పట్లో సైన్సు, స్పిరిచువల్ సైన్సు ఒకటే. విజ్ఞాన శాస్త్రమని, ఆధ్యాత్మికమని వేరువేరుగా లేవు. ఉన్నదంతా ఒకటే. ఉన్నవాడు ఒక్కడే. ఉన్నవాడు అంటే రెండు అర్థాలు ఉన్నాయి. ఉనికి కలవాడు అని, ఆస్తిపరుడు అని. వాళ్ళు బాగా ఉన్నవాళ్ళు అంటే వాళ్ళకి చాలా ఆస్తి ఉందని. రెండూ పరమాత్మకి చెందుతాయి. మనమంతా ఆయన అంశలమే అయినప్పుడు ఉన్నదంతా ఆయనే, ఆ పరమాత్మ తత్వమే. విశ్వంలోని చరాచర సృష్టికి అధిపతి ఆయనే కనుక సంపద ఉన్నవాడు ఆయనే. ఆయనంటే ఎవరు? నిజంగా ఆయనే అధిపతి అంటే ఎవరికి ఉన్నాయో ఆయన గురించి మాట్లాడుకుంటున్నాం. ఎవరు సృష్టికర్తో వారి గురించి మాట్లాడుకుంటున్నాం. ఎవరు మూలపురుషుడో ఆయన గురించి మాట్లాడుకుంటున్నాం. భక్తిని ప్రబోధించిన మహాత్ములు
మార్గాలను 3 రకాలుగా విభజించారు. ద్వైతం, అద్వైతం, విశిష్ట అద్వైతం. ద్వైతంలో ద్వితీయం ఉంది, అంటే నేను కాకుండా రెండవది కూడా ఉంది, కాబట్టి 2 ఉన్నాయి. నేను ఆ నడిపించే పెద్ద ఆయన, జీవాత్మ పరమాత్మ. దాదాపు మత సిద్ధాంతాలన్నీ అదే సూత్రంలో నడిచాయి. జీవాత్మ వేరు, పరమాత్మ వేరు. జీవిస్తున్న జీవాత్మ భగవత్కార్యం చేయాలి, ఆయన చెప్పినట్టు చేయాలి, ఆ పరమాత్మను ప్రసన్నం చేసుకోవాలి, జీవితాన్ని సఫలం చేసుకోవాలి. ఈ విషయాన్ని దయా, సహనం, క్షమ, మానవత్వం, తోటివారికి సేవ ఇలాంటి విషయాలతో ముడిపెట్టి కొందరు చెప్తే, తప్పు చేస్తే శిక్షలు తప్పవు, నరకయాతనలు చవిచూస్తారు, వచ్చే జన్మ కూడా నికృష్టంగా ఉంటుంది అని భయపెట్టిన వారు కొందరు. మంచి పనులు చేస్తే ఆయన హక్కును చేర్చుకుంటాడు, స్వర్గంలో నిన్ను కూర్చోబెట్టి సౌఖ్యాలు కలుగజేస్తాడు, వచ్చే జన్మలో మంచి జీవితాన్ని ప్రసాదిస్తాడు అని ఆశ చూపించారు కొందరు. ఏం చేస్తారు మరి? పని చేసేది మన కోసమైనా? మేనేజర్ చూస్తున్నాడు, రిపోర్ట్ వెళ్ళిపోతుంది, శిక్షగా నీ ప్రమోషన్ ఆగిపోవచ్చు, బోనస్ నిలిపివేయచ్చు, దూర తీరాలకు బదిలీ చేయొచ్చు అని భయపెడతారు. లేదా జీతం పెంచుతారు, హోదా పెరుగుతుంది అని ఆశ చూపిస్తారు. ఆ చెప్పేవన్నీ మన కోసమే, మన మంచి కోసమే. కానీ అన్నీ వినం కదా. హిందూ ధర్మానికి ఇతర మతాలకి ఒక పెద్ద తేడా ఉంది. ఒకప్పుడు హిందూ మతస్థులందరూ కూడా ఇతర మతాల వారిలాగానే పరమాత్మని తమకు అతీతంగా చూసుకున్నారు. ఆ కనిపించని దివ్యశక్తిగా అబ్బురపడ్డారు, భయపెట్టారు, తమను కాపాడమని, తమ బాగోగులు చూడమని ప్రాధేయపడ్డారు. అద్వైతం హిందుత్వంలో పెను మార్పులు తీసుకొని వచ్చింది. అయితే ముందు నుంచి ఉన్నది అదే, కానీ ఆ తర్వాత వెలుగులోకి వచ్చింది. అద్వైతాన్ని చాటి చెప్పిన ఘనత ఒక్క హిందూ ధర్మానికే ఉంది. దాన్ని వెలుగులోకి తీసుకొచ్చిన కీర్తి ఆది శంకరాచార్యులకే దక్కింది. అద్వైతం ప్రకారం చూస్తే జీవాత్మ, పరమాత్మ వేర్వేరు కారు. పరమాత్మలోని భాగమే జీవాత్మ. జీవాత్మను ఆవరించిన మాయ తొలగిపోయి ఆత్మ సాక్షాత్కారం చెంది పరిణితితో పరమాత్మను చేరుకోవచ్చు, అంటే ఆ స్థాయిని పొందొచ్చు. హిందూ ధర్మానికి మరో ప్రత్యేకత ఉంది. అదేమిటంటే పరిశోధన చేయడానికి వెసులుబాటు. వేదాలను, పురాణాలను ఎంతోమంది ఎన్నో రకాలుగా వ్యాఖ్యానాలు చేశారు, శోధించారు, కొత్త కొత్త అర్థాలను తెలిపారు. ఆధ్యాత్మికాన్ని సర్వశాస్త్రాలకు మూలంగా తీసుకోబట్టి దాని మీద పరిశోధనలు చేయటానికి, అభివృద్ధి చేసి జనసామాన్యానికి అందుబాటులోకి తేవడానికి కుదిరింది. అటువంటి ఏర్పాటు లేని మిగతా మతాల్లో పవిత్ర గ్రంథాలను కేవలం చదవటం వరకే పరిమితం చేయబట్టి దానిలో మార్పులు తీసుకురాలేని పరిస్థితుల్లో విజ్ఞాన శాస్త్రాన్ని విడిగా తయారు చేసుకున్నారు. హిందూ మతం మరో మార్పును తెచ్చుకుంది విశిష్టాద్వైతం వలన. ద్వైతానికి అద్వైతానికి వారధి విశిష్టాద్వైతం. ద్వైతంలో జీవాత్మ, పరమాత్మ వేరుగా ఉంటారు. అద్వైతంలో ఉన్నదంతా ఒకటే, పరమాత్మతత్వం. విశిష్టాద్వైతం రెండింటినీ సమర్థిస్తుంది. చెట్టులో వేళ్ళు, కాండం, ఆకులు, పువ్వులు, కాయలు ఉంటాయి. వేళ్ళు చెట్టు కాదు, కాండం చెట్టు కాదు, ఆకులు, పువ్వులు, కాయలు విడివిడిగా చెట్లు కావు. కానీ అవి లేకుండా చెట్టు పూర్తి కాదు. వృక్షంలోని భాగాలు వృక్షం కాకపోయినా ఆ భాగాలు సామూహికంగా ఆ వ్యవస్థను వృక్షం చేస్తాయి. మొత్తం కలిస్తేనే వృక్షం. అలాగే ఒక సంస్థలో పనిచేసే ఉద్యోగులందరూ కలిసే సంస్థ. ఎవరి పనులు వారివే, కానీ ఆ పనులన్నీ సంస్థను ముందుకు నడపడానికి చేసేవే. అదేవిధంగా జీవాత్మలన్నీ సృష్టిని ముందుకు నడిపిస్తాయి. ఏ జీవాత్మ పరిపూర్ణం కాదు కాబట్టి పరిపూర్ణమైన పరమాత్మను విడిగా ఊహించుకోవడంలో తప్పు లేదు. అయితే ఆ పరమాత్మలో తాను కూడా ఉన్నాడని జీవాత్మ తెలుసుకోవటమే ఆత్మజ్ఞానం. తెలుసుకోవటాన్ని సరిగ్గా అర్థం చేసుకోండి. వినటం, చదవటం కాదు తెలుసుకోవటం అంటే. ఆ జ్ఞానాన్ని సొంతం చేసుకున్నప్పుడే దాన్ని పొందినట్టు. గుర్తుపెట్టుకొని అప్పచెప్పినప్పుడు కాదు. ఇప్పుడు పూజ గురించి మళ్ళీ మాట్లాడుకుందాం. అవగాహన తక్కువగా ఉన్నప్పుడు, మనస్సు చంచలంగా ఉన్నప్పుడు మన స్థాయిని బట్టి ఒక సాధనాన్ని ఎన్నుకుంటాం. అదే బహిర్పూజ. భౌతిక శరీరాన్ని నియంత్రించడం ద్వారా మనస్సును కూడా కంట్రోల్ చేసుకోవటం. అందుకే పూజ ఎప్పుడు మొదలవుతుందంటే పువ్వులు ఏరుతున్నప్పటి నుంచే. పూజ చేయాలంటే ముందు పువ్వుల్ని సమకూర్చుకునేవారు.
ఆ తర్వాత పూజా గదిని శుభ్రం చేసేవారు. పీఠాన్ని కడిగి అలంకరించి మనోదృష్టి నిలపటం కోసం భౌతిక దృష్టిని దైవానికి ప్రతీకలైన విగ్రహం, ఫోటో లేక మరేదైనా లక్ష్యం కోసం పెట్టుకున్న దాన్ని కూడా శుభ్రం చేసుకొని అటు పిమ్మట భక్తులు వారు కూడా శుచిగా తయారై పూజకు ఉపక్రమించే ముందు అగరవత్తులు, దీపం, నైవేద్యం సమర్పించే చందన తాంబూలాలు సిద్ధంగా పెట్టుకుంటారు. హారతి ఇవ్వటానికి, గంట కొట్టడానికి, ఆసీనులైన దైవానికి చేతులు కాళ్ళు కడుక్కోవడానికి నీళ్లు తయారుగా ఉంచుకుంటారు. ఆ తర్వాత పూజ మొదలవుతుంది అనుకుంటే పొరపాటే. అసలు పూజ ఆరంభమైంది మానసంలో. పువ్వులు కోస్తున్నప్పుడే. అవి కోస్తున్నది ఎందుకన్నది మనసులో నిండి ఉండాలి. ఇల్లు శుభ్రం చేస్తున్నప్పుడు కూడా ఏదో ఆలోచనలో ఉంటాం కాదు, దైవం మీదనే ఉండాలి మీ చిత్తం. అందుకే పెద్దవారు ఆయా పనుల్లో మునుగున్నప్పుడు లోపలే దైవనామాన్ని కానీ మంత్రాన్ని కానీ ఉచ్చరిస్తూ ఉంటారు, లేదా ఏదైనా భక్తి సంగీతాన్ని ఆలపిస్తుంటారు. అవగాహన తక్కువగా ఉన్నప్పుడు అన్న మాటలను తప్పుగా అర్థం చేసుకోకండి. ఎవరిని చులకన చేయటం కోసం చెప్పింది కాదది. కొందరు కొన్ని పనులను అవలీలగా చేయగలుగుతారు, కొందరు దాన్ని ఎంతో కష్టంగా చేస్తారు. మళ్ళీ ఎప్పుడూ ఆ పనిని తలపెట్టకూడదని లెంపలు కూడా వేసుకుంటారు. కొందరు విద్యార్థులకు లెక్కలు త్వరగా వస్తాయి, కొందరికి సైన్సు త్వరగా తలకెక్కుతుంది. రానప్పుడు ఏం చేస్తారు? వల్లె వేసుకుంటూ ఉంటారు. వల్లె వేసుకోవటాన్ని అవమానంగా భావించనక్కర్లేదు. వల్లె వేస్తే ఎవరేమనుకుంటారో అనుకుంటే తీరా పరీక్షలు తప్పితే ఎవరు ఏమనుకోరా? తలవంపులు కాదా? దానికంటే అనుకుంటే అనుకున్నారని రాని పాఠాలను మళ్ళీ మళ్ళీ చదవటం మంచిదే కదూ. కొందరు వ్యాపార సంస్థలో ఆఫీసర్ హోదాలో ఉంటే కొందరు తక్కువ ఉద్యోగులుగా ఉంటారు, కొందరు బయట కాపలాగా వస్తుంటారు, కొందరు వీరందరికీ పై అధికారిగా ఉంటారు. ఎక్కువ తక్కువ, పైన కింద అనేవి ఏమీ లేవు. నిజానికి ఎవరి పని వారు చేస్తేనే సంస్థ ఎదుగుతుంది. ఎవరి జ్ఞానాన్ని బట్టి, విద్యను బట్టి, సామర్థ్యాన్ని బట్టి వారు పనిచేస్తారు. ఆ జ్ఞానానికి సామర్థ్యానికి విలువగట్టి వారికిచ్చే జీతభత్యాల్లో తేడాలు ఉండబట్టే ఎక్కువ తక్కువ, అధికారి పైనవాడు, కిందవాడు, పనివాడు, కింద పనిచేసేవాడు అని వాడకంలో వచ్చింది. కానీ ఎవరు బాధ్యతలను సరిగ్గా నిర్వహించకపోయినా సంస్థగా నష్టం. అందువలన అందరూ సమానమైన వారే సంస్థ దృష్టిలో. అలాగే ఏ పద్ధతిలో ఆధ్యాత్మిక సాధన చేస్తున్నా ఒకటే. ఈ పద్ధతి చిన్నది, ఇది పెద్దది అనేది ఏమీ లేదు. అసలు ఆధ్యాత్మిక చింతనే లేని వారి కంటే ఏదో ఒక పద్ధతిలో సాధన చేస్తున్నవారు మెరుగు. ఏ స్కూల్లోనూ చదివిన వారి కంటే ఏదో ఒక తరగతిలో చదువుతున్నవారు మెరుగు కదా. ఏదో ఒక సమయంలో పైకి ఎదిగే అవకాశం ఉంటుంది. చదువు లేకుండా ఉన్నవారు మాత్రం విద్యలో ఎదిగే అవకాశాన్ని పూర్తిగా పోగొట్టుకున్నవారే. పై వివరణలో మీకు అర్థమై ఉంటుంది. పూజలు చిన్నవని, జ్ఞానోపార్జన గొప్పదని, లేక ధ్యానం అంటూ భక్తిని విస్మరిస్తున్నారని, అసలైనదేనని, ఇలా ఒకరినొకరు తప్పు పట్టుకునే బదులు ఎవరికి తక్క సాధనలు వారు చేస్తున్నారు అని తెలుసుకోండి. ఏ సాధన చేస్తున్నా సరే మీ మనస్సు, మీ శరీరం, మీరు కలిసి ఉండాలి, విడిపోకూడదు. శరీరంతో భౌతికంగా ఏదో చేస్తూ మనస్సులో మరేదో ఆలోచిస్తూ ఏ పని సరిగ్గా జరగటం లేదని మీరు అసంతృప్తితో ఉంటూ ఆ విధంగా సాగించిన పూజ కానీ మరేదైనా భక్తి సాధన కానీ ఫలితాన్ని ఇవ్వదు అని గుర్తుంచుకోండి. అందుకే నేను చెప్పే ఈ వీడియో ప్రసంగాల్లో ధ్యానాన్ని, భక్తిని విడివిడిగా చూపించలేదు. ఎప్పుడు రెండు ఒకటే అని చెప్పాను. ధ్యానం కుదరని భక్తి భక్తి కాదు, భక్తి లేని ధ్యానం ధ్యానం కాదు. కానీ మొదట్లో అభ్యాసారంభంలో వేరువేరుగా అనిపించవచ్చు. ఇప్పుడు చూడండి, పూజ ఎవరు ఏ విధంగా చేయొచ్చు. ఎటువంటి ఆధ్యాత్మిక జ్ఞానము లేకపోయినా పెద్దలు చెప్పిన విధానంలో గుడ్డిగా నమ్మి చేసినా తప్పు కాదు. దానికి ఎన్నో కథలు చెప్తారు. దేవుణ్ణి చూపించమని ఊరికే వేధిస్తూ ఉంటే పూజారి గారు చేసేది లేక ఒక మంత్రాన్ని ఇచ్చి రాత్రంతా నడిఒడ్డున కూర్చొని చదువు, దేవుడు ప్రత్యక్షమవుతాడు అని చెప్పాట. ఆ మూఢుడు నిజమని పూర్తిగా నమ్మి రాత్రంతా చల్లో నదొడ్డున కూర్చొని శ్రద్ధగా చదువుతాడు. ఆ మంత్రాన్ని త్రిగణ శుద్ధిగా చేసిన ఆ సాధన వలన నిజంగానే దైవ సాక్షాత్కారం అవుతుంది. పూజారి కూడా ఆశ్చర్యపోయి ఆ మూఢభక్తుని కాళ్ళ మీద పడతాడు. దైవ సాక్షాత్కారం కూడా అందరికీ ఒకేలా జరగదు. దేవుడు
అని ఏ ఆకారాన్ని మనసులో నింపుకున్నాడో అదే వాడికి కనిపిస్తుంది. జ్ఞానోపార్జన చేసేవారికి ఆత్మజ్ఞానం కలుగుతుంది. అదే వారికి ఆత్మసాక్షాత్కారం. భక్తి యోగం ఫస్ట్ పార్ట్లో మనం కేవలం భక్తి యోగం గురించే మాట్లాడుకున్నాం. ఈ రెండో భాగంలో భక్తి సాధనలో అతి ముఖ్యమైన పూజ గురించి విస్తారంగా మాట్లాడుకున్నాం. రాబోయే మూడో భాగంలో మిగతా సాధనల గురించి కూడా, పూజనే ఎక్కువగా భక్తి సాధనగా తీసుకుంటారు కాబట్టి దాని గురించి ఎక్కువగా మాట్లాడటం జరిగింది. అయితే భక్తి సాధనలలో ఇంకా ఎన్నో మార్గాలు ఉన్నాయి. వాటిని గురించి కూడా మూడో భాగంలో మాట్లాడుకుందాం. ఆ మూడో భాగమే ఈ భక్తి యోగానికి ఆఖరి భాగం. శుభమస్తు.